హాయ్ హలో వెల్కమ్ టు స్పైస్ స్టోరీస్ బై ప్రియా. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏస్తో సంబంధం లేకుండా ఎవరైనా ఇష్టంగా తినే టేస్టీ అండ్ సింపుల్ రవ్వ లడ్డు. ఇప్పుడు మనం పాకం పట్టే పని లేకుండా ఇన్స్టంట్గా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు సుజీ రవ్వ, షుగర్, తురుముకున్న కొబ్బరి, కాచి చల్లార్చుకున్న పాలు, ఆవు నెయ్యి, తర్వాత కాజు, బాదాం, కిస్మిస్, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్. ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తగినంత గీ వేసుకొని ఇలా గీ కరిగిన తర్వాత ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకున్నాం. ఇలా క్యాషెస్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే కిస్మిస్ వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాం. ఇలా డ్రై రోస్ట్ అయిపోయిన డ్రై ఫ్రూట్స్ మనం తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులోనే ముందుగా తీసుకున్న బాదంని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాం. ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి సపరేట్ గానే డ్రై రోస్ట్ చేసుకుంటే అన్ని నీట్ గా రోస్ట్ అవుతాయి, లేకపోతే కొన్ని మాడిపోయి కొన్ని పచ్చిగా అలానే ఉంటాయి. ఇప్పుడు బాదం కూడా డ్రై రోస్ట్ అయిపోయింది కాబట్టి తీసి దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మనం తీసి పెట్టుకున్న సుజీ రవ్వను కూడా వేసి స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని నీట్ గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సుజీ రవ్వ ఇలా కలుపుతూ వేయించుకోవాలి, అప్పుడే కింద అడుగంటకుండా చక్కగా డ్రై రోస్ట్ అవుతుంది. ఇక్కడ నేను ఈ కప్పుతో 1 కప్పు సుజీ రవ్వ తీసుకున్నా. సేమ్ కప్పుతో 1 కప్పు సుజీ రవ్వకి 3/4 కప్ షుగర్, 1/2 కప్ తురుముకున్న కొబ్బరి. మీరు ఎప్పుడైనా మెజరింగ్ చేసుకునేటప్పుడు అన్ని ఒకే కప్పుతో మెజర్ చేసుకుంటే పక్కా కొలతలతో చాలా చక్కగా వస్తుంది. ఇలా నెయ్యిలో ఈ రవ్వ వేగుతున్నంతసేపు మనకు ఒక కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇలా నెయ్యిలో వేసిన రవ్వ కొంచెం రంగు మారి గోల్డెన్ కలర్ బ్రౌన్ లోకి వచ్చింది అంటే మన రవ్వ వేగిపోయిందని అర్థం. ఇలా కొంచెం రవ్వ వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్ వేసుకోవాలి. ఇలా ఈ పచ్చి కొబ్బరి తురుమును కూడా స్లో ఫ్లేమ్ లోనే నీట్ గా వేయించుకోవాలి. ఇలా రవ్వ, పచ్చి కొబ్బరి తురుము రెండు కలిపి నెయ్యిలో వేయించుకుంటూ ఉంటే ఒక చక్కటి వాసన వస్తూ ఉంటుంది. కొంచెం ఓపికతో మీరు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, అప్పుడే రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రవ్వ లడ్డు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నా ప్రీవియస్ వీడియోలో కొంతమంది రవ్వ లడ్డు కోసం కమెంట్ చేశారు, సో వాళ్ళ కోసమే ఈ రవ్వ లడ్డు చేస్తున్నా. ఇలానే మీరు ఎవరైనా ఇంకేదైనా రెసిపీ తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, నేను నా తర్వాత వీడియోస్ ట్రై చేసి చూపిస్తాను. ఈ లోపు మనం వేసుకున్న రవ్వ, కొబ్బరి రెండు కలిపి మంచిగా బ్రౌన్ కలర్ లో వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గుర్తు పెట్టుకోండి, మనం రవ్వ వేయించుకునేటప్పుడు అడగంటకుండా చూసుకోవాలి, లేకపోతే తినేటప్పుడు మాడిపోయిన స్మెల్ వస్తుంది. తర్వాత ఇందులోనే మనం షుగర్ వేసుకుందాం. తర్వాత డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్, దాని తర్వాత ఫ్లేవర్ కోసం పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొంతమంది రవ్వ లడ్లు చక్కెరని పాకం పట్టి దాంతో పాకంతో రవ్వ లడ్లు చుప్తారు, కానీ నేను ఇక్కడ పాకం పట్టే అవసరం లేకుండా ఇన్స్టంట్గా చేసుకుంటున్నాం. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరికైతే పాకం పట్టేది రాకుండా ఉంటుందో వాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అయితే సరిపోద్ది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనం రౌండ్ చేయడానికి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ రౌండ్ చేయడానికి రాకపోతే మీరు ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవాలి అనుకుంటే దీంట్లో కొద్దిగా గీ యాడ్ చేసుకుంటూ రౌండ్స్ చేసుకోండి. లేదు అంటే నేను ఇక్కడ ఇన్స్టంట్గా చేసుకున్నాను కాబట్టి కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకుంటూ దాన్ని బాల్స్ లాగా చుట్టుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీ నెయ్యి వేసుకొని ఈ ఉండలు చుట్టుకోండి. లేదు ఇన్స్టంట్గా ఒక 3-4 డేస్లో మేము తినేస్తాము అనుకుంటే వాళ్ళు మాత్రం ఇలా గోరువెచ్చని పాలు వేసుకొని ఇలా ఉండలు చుట్టుకోండి. ఇలా చక్కగా అన్నీ రౌండ్గా చేసుకోవాలి. ఇలా పాలన్నీ ఒకేసారి వేసుకోకూడదు, మనం చూసుకుంటూ కొద్దిగా వేసుకోవాలి, లేదంటే అది మొత్తం లూజ్గా అయిపోతుంది, అప్పుడు రౌండ్స్ చేయడానికి కుదరదు. ఎలానో ఇంకా రాబోయేది సంక్రాంతి పండుగే కాబట్టి సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలే. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఇంతే, ఇన్స్టంట్ రవ్వ లడ్డు రెడీ. దీన్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పైస్ స్టోరీస్ బై ప్రియా.